జహీరాబాద్ నిమ్స్ పరిధిలోని భూమి లేని కూలీలకు పునరావాసం కల్పించిన తర్వాతే భూములను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రామచందర్ డిమాండ్ చేశారు. జహీరాబాద్ పట్టణంలోని నిమ్స్ కార్యాలయం ముందు ఎల్గోయి, ముంగితాండా, ముంగి గ్రామాలకు చెందిన కూలీలు ధర్నా చేసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రామచందర్ మాట్లాడుతూ కూలీలకు ఉన్న 2013 చట్టంలోని హక్కులు మరియు 2016లో హైకోర్టు ఆదేశాల ప్రకారం భూమి లేని కూలీలకు పునరావాసం కల్పించాలన్నారు. రెవెన్యూ మరియు నిమ్స్ అధికారులు భూములను స్వాధీనం చేసుకుంటామని, పంటలు వేయరాదని అనడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2013 చట్టంలో వ్యవసాయ కూలీలకు, ఇతరులకు కల్పించిన హక్కులను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, శంకర్, సంజీవులు, పాండు, నరసింహులు, శేఖర్, సుజాత, రేఖమ్మ, సత్యమ్మ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎలుగోయి, ముంగి తాండకు సంబంధించినటువంటి వ్యవసాయ కూలీలతో ఈరోజు నిమ్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈరోజు నిమ్స్ పేరుతోటి రైతులకు పరిహారం ఇచ్చినమనేటువంటి పేరుతోటి, రైతులకు నష్టపరిహారం ఇచ్చినటువంటి పేరుతోటి భూముల్ని మొత్తం కూడా తీసుకోవడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ ప్రయత్నాలు చేసే కంటే ముందే 2016లో వేసినటువంటి కూలీలు వేసినటువంటి కేసు ఆదేశాల ప్రకారంగా కూలీలందరికీ కూడా పునరావాసం కలిగించిన తర్వాతనే భూమిలోకి వెళ్ళాలి తప్ప అంతకంటే ముందు వెళ్ళొద్దు అని చెప్పేసేది హైకోర్టు యొక్క ఆదేశాలు ఉన్నాయి. అట్లాగే 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ఎవరైతే భూముల మీద ఆధారపడి జీవనోపాధి గడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించాలని చెప్పేసి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని హైకోర్టుకు వచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, 2013 భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నిమ్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారికి ఈ వ్యవసాయ కూలీల యొక్క, భూమి లేని పేదల యొక్క వినతి పత్రం ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ యొక్క కాపీలను కలెక్టర్ గారికి పంపించి ఈ కూలీలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈరోజు కోరుతా ఉన్నాం. ఆ రకంగా ప్రభుత్వం ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి అని పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మేము కోరేది ఒకటే, వీళ్ళందరూ కూడా తరతరాల నుంచి భూమి లేనటువంటి పేదలు. ఈ భూమి లేనటువంటి పేదలు ఉపాధి హామీ పని చేసుకుంటూ, కూలి పని చేసుకుంటూ, ఇతర గ్రామాల కూలికెళ్ళి బతుకుతున్నటువంటి ఈ ప్రజలను ఆదుకోవడానికి 2013 చట్టము, అట్లాగే హైకోర్టు 2016లో ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలి కూలీల ఐక్యత, వర్ధిల్లాలి.